Hi everyone, welcome to Impact Academy. So, last classes లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ ఏజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. సో నౌ లెట్ us లుక్ ఎట్ మహాజానపదాస్ అండ్ మగధ ఎంపైర్. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకి వేదిక్ ఏజ్ అనేది వచ్చింది. వేదిక్ ఏజ్ తర్వాత దాని కంటిన్యూషన్ మనకి ఆ, ఈ మహాజానపదాస్. ఓకే, సో వేదిక్ లో మళ్ళీ మనం లేటర్ వేదిక్ పీరియడ్, ప్రీ వేదిక్ పీరియడ్ ఆ రెండు కూడా మనం చూసాం. సో ఎర్లీ వేదిక్ పీరియడ్, ఓకే, ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మనకి పొజిషన్ ఆఫ్ ఉమెన్ బెటర్ గా ఉండేది. మనకి గణ, సభ, విధాత, సమితి, ఓకే, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉండేవి. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి పొజిషన్ ఆఫ్ విమెన్ హ్యాస్ డిక్లైన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసాం. మోర్ ఆర్థడాక్స్, మోర్ రిలీజియస్ ఇవన్నీ చూసాం. ఆ వేరియస్ గాడ్స్ ఎక్సెట్రా అన్ని కూడా మనం చూసాం. సో తర్వాత అట్ ద సేమ్ పీరియడ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక సిటీ టైప్ అట్మాస్ఫియర్ ఉన్న ఒక సొసైటీ, ఓకే, ఒక అర్బన్ సొసైటీ నుండి కూడా మెల్లగా మళ్ళీ ఒక ట్రైబల్ ప్రిన్సిపాలిటీస్ కింద మనకి లేటర్ వేదిక్ ఏజ్ పీరియడ్ అంతా కూడా ఒక ట్రైబల్ ప్రిన్సిపాలిటీ టైప్ సొసైటీలోకి మారింది. ఓకే, అర్బన్ నుండి విలేజ్ టైప్ సొసైటీకి మారడం మనం చూసాం. తర్వాత మళ్ళీ ఆ ఆ చిన్న చిన్న ట్రైబ్స్ అన్ని కూడా యునైట్ అయ్యి రాజన్ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూసాం. ఓకే, కింగ్ అండ్ స్లోలీ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి ద పవర్ ఆఫ్ ద రాయల్టీ బికేమ్ మోర్. ఓకే, సో సభ, సమితి ఇవన్నీ వాటి పవర్ తగ్గి రాయల్టీ పవర్ అనేది పెరగడం మెల్లగా మనం ఇది కూడా చూసాం. బలి, ఓకే, బలి ఆర్ వాలంటరీ ట్యాక్స్ అనేది, అంటే ఒక కింగ్డమ్ దానికి ఒక కింగ్, ఓకే, అక్కడ టాక్సేషన్ సిస్టమ్, ప్రజలందరూ కూడా వాళ్ళ పండించిన దానిలో కొంత ఇవ్వడం, అలాగా మొత్తానికి ఒక టైప్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్ కూడా డెవలప్ అవడం మనం చూసాం. సో చిన్న చిన్న ప్రిన్సిపాలిటీస్ నుండి మెల్లమెల్లగా జన, ఓకే, జానపద, ఆ జానపదాస్ కాస్త ఇంకొంచెం పెద్దవై మహాజానపదాస్ అయ్యాయి. ఓకే, సో మహాజానపదాస్ అంటే బేసికల్లీ లార్జ్ కింగ్డమ్స్. ఓకే, సో ఆ టైం లైన్ కూడా మనం చూసాం. అరౌండ్ 500-600 బీసీ. ఓకే, ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్. లేటర్ వేదిక్ అనేది మీకు అరౌండ్ 500-600 బీసీ ఆ టైంలోన వేదిక్ పీరియడ్ అనేది ఎండింగ్ వచ్చి ఈ జానపదాస్ ఇవన్నీ కూడా రైజ్ అవ్వడం మనం చూసాం. ఓకే, సో అరౌండ్ ఆ పీరియడ్ లోనే మనకి రైజ్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం అనేది కూడా వస్తుంది. సో జైనిజం, బుద్ధిజం ఇంకో అది కూడా పెద్ద టాపిక్, దానిలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవడానికి. సో దట్ విల్ బి కవర్డ్ ఇన్ డిఫరెంట్ వీడియో, బట్ ఇందులో లెటస్ ఫోకస్ మోర్ ఆన్ మహాజానపదాస్, ఓకే, అండ్ మగధ ఎంపైర్. ఎందుకంటే మహాజానపదాస్ నుండి డైరెక్ట్ కంటిన్యూషన్ మనకి మగధ ఎంపైర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మగధ ఇనిషియల్లీ మహాజానపదాస్ లో ఒక జానపద అయినప్పటికీ తర్వాత ఇట్ డిఫీటెడ్ ఆల్ ద అదర్స్ అండ్ రోజ్ టు ప్రామినెన్స్. ఓకే, సో the Janapadas were major kingdoms of Vedic India. Okay, Aryans were the most powerful tribes. సో మనం ఆల్రెడీ చూసాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండింగ్ లోనే మార్టిమర్ వీలర్ ఇచ్చింది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఓకే, సో ఎవరు ఏ థియరీ ఇచ్చారో అవన్నీ కూడా ఆ పేర్లు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మార్టిమర్ వీలర్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, దాని ప్రకారం ఈ టర్కీ, సెంట్రల్ ఏషియా, ఓకే, ఈ ఏషియా మైనర్, యూరోప్ ఇక్కడ నుండి ఎవరైతే వచ్చారో ఆరియన్స్, వాళ్ళు లోకల్ వాళ్ళని వారు విన్ అవ్వడం, బయటికి తరిమేయడం, మొత్తానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ ద వేదిక్ రిలీజియన్ అనేది మనం ఆర్యన్ ఇన్వేషన్ థియరీలో చూసాం జనరలైజ్. ఓకే, తర్వాత సో దిస్ ఇనిషియల్ గా దోస్ ట్రైబ్స్ వర్ కాల్డ్ జనాస్. నెక్స్ట్ అవి పెరిగి జానపదాస్, ఓకే, వేర్ జన మీన్స్ పీపుల్ అండ్ పద మీన్స్ ఫుడ్. ఓకే, సో పీపుల్ యొక్క ఫుట్ ప్రింట్ అలా పెద్దదయ్యి జానపదాస్ అయ్యి. సో బై ద 6th century BCE there were approximately 22 different janapadas. ఓకే, తర్వాత యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్ కూడా ఇట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. అరౌండ్ 5th-6th సెంచురీలోనే, సో అంటే వేదిక్ పీరియడ్ లో కూడా మనకి ఐరన్ టూల్స్ లేవు. ఓకే, సో ఈ 5th-6th సెంచురీలో ఎప్పుడైతే ఐరన్ టూల్స్ వచ్చాయో దెన్ అగ్రికల్చర్ బికేమ్ మోర్ ఎఫిషియంట్. ఓకే, వుడెన్ ప్లవ్ ప్లేస్ లో ఐరన్ ప్లవ్ అనేది యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్ అవన్నీ కూడా బాగా పెరిగి, సో ఎప్పుడైతే అగ్రికల్చర్ పెరుగుతుందో మోర్ స్టెబిలిటీ, మోర్ ఇది డిఫరెంట్ అదర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా పెరిగి, అట్ ద సేమ్ టైం మిలిటరీలీ ఆల్సో దే బికేమ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ స్ట్రాంగర్ వెపన్స్. ఓకే, ఐరన్ వెపన్స్ ఇవన్నీ ఈ రీజన్స్ వల్ల జానపద స్మాల్ కింగ్డమ్స్ నుండి మెల్లగా మహాజానపదాస్ కింద మారాయి. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత దిస్ కెన్ బి టోల్డ్ యాజ్ ద సెకండ్ అర్బనైజేషన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు.
ఓకే. తర్వాత అదే టైంలో బుద్ధిజం, జైనిజం కూడా వచ్చాయి కాబట్టి లాట్ ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ జైన్ లిటరేచర్‌లో కూడా మనకి ఈ మహాజానపదాస్ గురించి గాని, మగధ ఎంపైర్ గురించి, నెక్స్ట్ మౌర్య ఎంపైర్ గురించి కూడా ఎక్కువ అంటే వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ దిస్ హిస్టరీ. ఓకే. ఇదంతా కూడా మనకి లిటరేచర్ అంటే డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఒకటి ఆర్కియలాజికల్, ఓకే. తవ్వకాలు చేసి అక్కడ దొరికినటువంటి ఆర్టిఫాక్ట్స్ గాని, ఇన్స్క్రిప్షన్స్ అది లేదా కాయిన్స్ బేస్ మీద అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే లిటరేచర్. సో, స్క్రిప్చర్స్ ఏవైతే వాళ్ళ రాసినటువంటి లిటరేచర్ ఉంటుందో దాన్ని బట్టి కూడా మనకి సో, కౌటిల్యాస్ అర్థశాస్త్ర. ఓకే. కౌటిల్యాస్ అర్థశాస్త్ర వల్ల మనకి మౌర్యన్ సొసైటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. అలాగా బుద్ధిస్ట్ స్క్రిప్చర్ అంగుతార నికాయ. ఓకే. మామూలుగా బుద్ధిస్ట్ లిటరేచర్ కూడా మీకు చూసుకుంటే పీఠకాసు, ఈ నికాయాసు, వినయాసు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ బుద్ధిజంలో ఇన్ డెప్త్‌లో చూద్దాం. సో, అంగుతార నియక విచ్ ఇస్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్ మెన్షన్స్ 16 గ్రేట్ కింగ్డమ్స్ ఆర్ మహాజానపద. సో, వెరీ ఇంపార్టెంట్. సో, మహాజానపదాసు ముందు 22 అలాగా ఉంటూ కొన్ని చోట్ల ఉండేది. తర్వాత మేజర్‌గా 16 మహాజానపదాస్ ఉండేవి. సో, 16 మహాజానపదాస్ ఉన్నాయని మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? అంగుతార నికాయ. ఓకే. దట్ ఈస్ అ బుద్ధిస్ట్ స్క్రిప్చర్. సో, మోస్ట్ ఆఫ్ దీస్ కెన్ బి సీన్ ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ బీహార్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 16 మహాజానపదాసు. సో, కాంబోజా, ఓకే, గంధార తర్వాత ఇవన్నీ కూడా. సో, ఇక్కడ మేజర్‌గా మనం చూస్తే పంచాల, సురసేన, మత్స్య, కాశీ, మగధ. సో, మగధ అనేది ఈ కోసాల, వత్స, ఈ అవంతి ఈ అందరిని కూడా ఓడించి లాస్ట్‌కి మగధ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వాట్ యూ సే డైనాస్టిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అప్పటి వరకు మనం చూసాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఈ ఏరియాలో ఎక్కువ ఉండేది. ఓకే. సో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. తర్వాత జానపదాసు, మహాజానపదాసు వచ్చేసరికి ఈ మొత్తం నార్దర్న్ అండ్ డెక్కన్ పార్ట్. ఓకే. ద సదర్న్ మోస్ట్ ఈజ్ అస్మాక. ఓకే. సదర్న్ మోస్ట్ మహాజానపద ఈజ్ అస్మాక. తర్వాత ఇక్కడ మీకు వెస్టర్న్ మోస్ట్ కంబోజా చూసాం కదా, కంబోజా. తర్వాత ఈస్టర్న్ మోస్ట్ మీకు అంగా కూడా ఉంది. సో, ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు క్వశ్చన్స్. ఓకే. కురుక్షేత్ర యుద్ధం అవన్నీ కూడా ఇక్కడే జరిగాయి కదా, హస్తినాపుర ఎక్సెట్రా. సో, దీస్ ఆర్ ద బేసిక్ 16 మహాజానపదాస్. అవంతి, చేది, వత్స, కాశీ, కోసాల, మల్ల, వృజ్జి, మగధ, అంగ, పాంచాల ఎక్సెట్రా, ఎక్సెట్రా, గంధార, కంబోజా. వీటి మీద ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో, దేనికి ఏది అడుగుతారు అనేది మనం చూద్దాం. ఓకే. ప్రతిదానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మగధ అయితే మోనార్కీ, వృజ్జి ఈజ్ రిపబ్లికన్. ఓకే. సో, అవన్నీ చూద్దాం. సో, దీస్ ఆర్ ద 16 మహాజానపదాస్ అండి. అస్మాక ఇస్ ద సదర్న్ మోస్ట్ డెక్కన్ రీజియన్ లో ఉండేది. కాంబోజా, గంధార, ఓకే, ఇవి అటు ఉండేవి. అంగ అండ్ మగధ ఈజ్ అ వెరీ ప్రామినెంట్. మిగతావన్నీ కూడా మనం చూస్తాం. మల్ల, వృజ్జి, వత్స, కురు, పాంచాల ఎక్సెట్రా. సో, వీటి క్యాపిటల్స్ కూడా మనం చూసుకుంటే సో, మగధకి రాజగిర్ ఆర్ రాజగృహ. సో, తర్వాత లేటర్ ఇట్ విల్ బి పాట్లీపుత్ర. ఓకే. పాట్లీపుత్ర అంటే కరెంట్ డే పాట్నా. ఓకే. సో, ఇది కూడా గయా అండ్ పాట్నా. సో, రాజగిర్ ఆర్ గిరివ్రజ మీన్స్ బేసికల్లీ ఇట్ ఈస్ సరౌండెడ్ బై హిల్స్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అండ్ ఓకే. సో, దానివల్ల కూడా ద లొకేషన్ ఆఫ్ ద క్యాపిటల్ విచ్ ఈస్ సరౌండెడ్ బై హిల్స్ ఫ్రమ్ ఆల్ సైడ్. మగధలో క్యాపిటల్ ఏదైతే ఉందో గిరివ్రజ ఆర్ రాజగిర్ విచ్ లేటర్ బికేమ్ పాట్లీపుత్ర. ఇట్ ఈస్ సరౌండెడ్ బై హిల్స్ ఫ్రమ్ ఆల్ సైడ్ అండ్ మిగతా సైడ్స్ రివర్స్ ఉంటాయి. సో, అంత ఈజీగా ఎవరు వచ్చి అటాక్ చేయడానికి అయ్యేది కాదు. ఓకే. సో, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ రైజ్ ఆఫ్ మగధలో ఆ జాగ్రఫికల్ లొకేషన్ అనేది మనం చెప్పుకుంటాం. ఇంకోటి కామన్ గా మనం చెప్పుకునేది ఏంటంటే మగధ ఈజ్ ఇన్ ద ట్రేడ్ రూట్ అండి. సో, ఇటు చైనా నుండి అటు యూరోపియన్ కంట్రీస్ కి ట్రేడ్ వెళ్ళాలంటే ఇట్ పాసెస్ త్రూ దిస్ బెల్ట్. ఓకే. పైన ఉన్న సిల్క్ రూట్ కానీ లేదా ఇండియా నుండి పాస్ అయినప్పుడు మగధ ఈజ్ ఇన్ ద సెంటర్ పాయింట్ అండి. ఓకే. సో, ఈ రీజియన్ లో వన్ ఆఫ్ ద హాట్ స్పాట్ అనమాట మగధ. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్, ఓకే, అంబిషియస్ రూలర్స్, అంతకంటే ఇంపార్టెంట్ జాగ్రఫీ. ఇట్ ఈస్ సరౌండెడ్ బై హిల్స్. అందుకే రాజగిర్ ఆర్ గిరివ్రజ. ఓకే. సో, మిగతా కూడా చూడండి. అంగ అంటే మనకి కర్ణుడికి అంగరాజ్యానికి రాజుని చేస్తారు కదా ఆ సినిమా మహాభారతంలో. సో, దట్ ఈస్ అంగ ద ఈస్టర్న్ మోస్ట్. ఓకే. సో, ఇవన్నీ కూడా క్యాపిటల్స్ ఇవి కూడా మనం చూసుకోవాలి. సో, అస్మాక, ప్రతిస్థానపుర ఆర్ పైతాన్. మనం ఏపీ హిస్టరీ చదివినప్పుడు శాతవాహనాస్ లో వాళ్ళ క్యాపిటల్ కూడా చూసాం కదా, ప్రతిస్థానపుర ఆర్ పైఠాన్. సో, సదర్న్ మోస్ట్ ఇండియాలో మహాజానపదాస్ టైంలోన ప్రాపర్
అంటే అప్పుడు తర్వాత చోళాస్, పాండ్యాస్ అవన్నీ వచ్చినప్పటికీ కూడా ఆ పీరియడ్ లో మహాజానపద, మగధ పీరియడ్ లో సదర్న్ ఇక్కడంతా కూడా ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సాతవాహనస్. ఓకే. సో ఇనిషియల్ గా మౌర్యన్స్ కి ఫిడేటరీస్ గా ఉండేవారు వీళ్ళు. ఓకే. సో ఇక్కడ మగధ ఎంపైర్ తర్వాత మీకు మౌర్యన్ ఎంపైర్ వస్తుందండి. మగధ తర్వాత మౌర్యన్ ఎంపైర్ వస్తుంది. సో మౌర్యన్ ఎంపైర్ నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫిడేటరీస్ కింద సాతవాహనాస్ యూస్ టు రూల్ ద డెక్కన్ రీజియన్. తర్వాత మౌర్యన్ ఎంపైర్ డిక్లేర్ అయిన తర్వాత సాతవాహనాస్ బికేమ్ ఇండిపెండెంట్ డైనాసిటీ ఇన్ అరౌండ్ 3rd century. ఓకే. సో జస్ట్ రఫ్ గా ఇవన్నీ కూడా చూసి గంధారా, తక్షశిల, ఫేమస్ ఫర్ తక్షశిల యూనివర్సిటీ. ఓకే. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఓకే, ఫైన్. సో నౌ లెట్ us see the important points. ఓకే. సో మహాజానపదాస్ మనం చూసుకుంటే అంగ ఈజ్ ఇన్ బీహార్, చంపా. ఓకే, క్యాపిటల్ ఇస్ చంపా. సో ఈస్టర్న్ మోస్ట్ అనమాట. ఈస్టర్న్ మోస్ట్ మహాజానపద ఈజ్ అంగ. ఇన్ ద మిడిల్ ఆఫ్ 6th century అంగ వాజ్ annexed బై మగధ అండర్ బింబిసారా. సో మగధ ఎంపైర్ మనం చూద్దాం నెక్స్ట్. సో మగధ ఎంపైర్ ఇస్ ద ఫస్ట్ గ్రేట్ డైనాసిటీ కింద మనం చెప్పుకోవచ్చు అండర్ బింబిసారా. సో ఆ ముందు ఈ మహాజానపదాస్ లో వన్ ఆఫ్ ద జానపద ఈజ్ మగధ. ఓకే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ డైనాసిటీ ఇన్ మగధ వాజ్ హరియాన్కా డైనాసిటీ. ఓకే. బింబిసారా వాజ్ ద కంటెంపరీ అండ్ ఫాలోవర్ ఆఫ్ ద బుద్ధ. సో అదే పీరియడ్ లో బుద్ధిజం, జైనిజం అనేవి కూడా ఇంకా ఎమర్జెన్సీలోకి వస్తున్నాయి. ఓకే. సో ఎస్పెషల్లీ వేదిక్ రిలీజియన్ అప్పటికి ఒక 1000 years అవుతుంది. ఓకే. సో వేదిక్ రిలీజియన్ ఎస్టాబ్లిష్ అయ్యింది మనకి ఎంత 1500 BC నుండి 1000 BC ఎర్లీ వేదిక్, ఎర్లీ 1000 నుండి 500 చూసాం. సో ఆల్మోస్ట్ ఒక 1000 years అవుతుంది వేదిక్ రిలీజియన్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. సో అది లేటర్ వేదిక్ పీజ్ లో మనం చూసాం కదా. ఇట్స్ లాట్ ఫుల్ ఆఫ్ ట్రెడిషన్స్, మొత్తం ఆర్థడాక్సీ, యాగాలు, రిచువల్, పెద్ద పెద్ద హోమాలు. ఓకే. బలివడాలు ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే తర్వాత ఈ కాస్ట్ సిస్టమ్, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ వాళ్ళు మాత్రమే టాప్ హైయర్ మిగతా వాళ్ళందరినీ తక్కువ చేయడం. సో ఎస్పెషల్లీ ట్రేడ్ ఇవన్నీ డెవలప్ అయ్యేసరికి ఏంటంటే వైశ్యాస్ దే బికేమ్ వెరీ రిచ్. ఓకే. సో ఈ ట్రేడ్ ఇవన్నీ బాగా జరగడం ఫారిన్ కంట్రీస్ తోటి, అప్పటికే మనకి ఆల్రెడీ అక్కడ మెసోపొటేమియన్ సివిలైజేషన్ కానీ, ఇక్కడ చైనాలో హాంగ్హో సివిలైజేషన్, ఓకే, యూరోప్ లో రోమ్ తోటి మనకి కాంటాక్ట్ ఉండేది. సో ఈ ట్రేడ్ ఇదంతా చేసి వైశ్యాస్ ఏంటంటే దే బికేమ్ వెరీ రిచ్. కింగ్స్ ఎంతైతే రిచ్ ఉండేవారో సమ్ ఆఫ్ దీస్ ట్రేడ్ యూనియన్ హెడ్స్ వీళ్ళు కూడా ఈక్వల్లీ దేవర్ రిచ్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ దట్ రిచ్ ఈ కాస్ట్ హైరార్కీలో వాళ్ళకి ఏంటంటే 3rd పొజిషన్ ఉండేది. సో బ్రాహ్మిన్స్ అండ్ క్షత్రియాస్ తర్వాత వైశ్యాస్ ఉండేది అనమాట. సో మోస్ట్ ఆఫ్ దిస్ బుద్ధిజం అండ్ జైనిజం వాజ్ వాట్ యు సే సపోర్టెడ్ బై ద వైశ్యాస్ అండి. ఓకే. ఎవరైతే ఈ బిజినెస్ క్లాస్ ఉంటారో వాళ్ళు దేవర్ ఫెడ్ అప్ విత్ దిస్ కాస్ట్ సిస్టమ్. ఓకే. సో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని చెప్పి వాళ్ళు ఏంటంటే ఈ బుద్ధిజం కి, జైనిజం కి ఎక్కువ డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళకి టెంపుల్స్ అవి కట్టుకోవడానికి అజంతా ఎల్లోరా. సో లేటర్ ఆన్ మెనీ ఆఫ్ దీస్ కింగ్స్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య ఎంపైర్ లో మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్య వీళ్ళందరూ కూడా దే హావ్ టేకెన్ అప్ జైనిజం. తర్వాత వచ్చిన అశోక ఎక్సెట్రా, హిస్ గ్రాండ్ సన్, ఓకే, సంప్రతి, ఆల్ దీస్ పీపుల్ ఆర్ బుద్ధిస్ట్స్. ఓకే. సో ఈవెన్ కింగ్స్ కూడా బుద్ధిజం, జైనిజం అనేది యాక్సెప్ట్ చేయడం మనం చూసాం. సో ఆ పీరియడ్ లో స్టార్టింగ్ ఫ్రమ్ 5th century టు మళ్ళీ మీకు 3rd century AD గుప్తా ఎంపైర్, ఆల్మోస్ట్ గుప్తా ఎంపైర్ వచ్చినంత వరకు కూడా బుద్ధిజం అనేది అంటే ఆల్మోస్ట్ ఒక 800-900 years బుద్ధిజం, జైనిజం అనేది చాలా ప్రాస్పరస్ గా ఉండేది. తర్వాత మళ్ళీ మనకి గుప్తా ఎంపైర్. ఓకే. సో ఈ మధ్యలో శుంగా ఎంపైర్, ఇవన్నీ డిఫరెంట్ తర్వాత నార్థన్ నుండి వచ్చిన ఇన్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కుషాన్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా అగైన్ దే స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ హిందూ రిలీజియన్ బ్యాక్ అనమాట. ఓకే. డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అదంతా కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. ఎనీవే ఈ చేంజెస్ అన్ని కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో మగధ వాజ్ ద ఫస్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ డైనాసిటీ. ఓకే. సో మహాజానపదాస్ నుండి డైనాసిటీస్ కి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మగధ ఎంపైర్. అయితే మగధలో దేర్ ఆర్ అగైన్ మల్టిపుల్ డైనాసిటీస్. మగధ అనేది 4 డైనాసిటీస్ కి ఒక కామన్ నేమ్. ఓకే. సో మగధ మనం చూసుకుంటే 4 మహాజానపదాస్ మగధ, కోసాల, అవంతి అండ్ వత్స. ఓకే. దేవర్ వైయింగ్ ఫర్ సుప్రమసీ ఫ్రమ్ ద 6th to 4th century. సో మగధ, కోసాల, అవంతి అండ్ వత్స. ఓకే. ఉన్న 16లో ఈ 4 ప్రామినెంట్ గా ఉండేవి. ఫైనల్లీ ఆఫ్టర్ ఒక 100 years అలా వార్ అయిన తర్వాత మగధ ఎమర్జ్డ్ విక్టోరియస్ అండ్ ఏబుల్ టు గెయిన్ సావరెంటీ. ఓకే. మగధ is situated in modern day Bihar. Jarasandha, who was a descendant of Brihadrata, founded the empire in Magadha.
బోత్ ఆర్ టాక్డ్ అబౌట్ ఇన్ మహాభారత. సో మహాభారతలో మనకి జరసంధ ఇవన్నీ కూడా బృహద్రథ ఈ పేర్లన్నీ కూడా కనబడుతుంటాయి. సో మగధ ఎంపైర్ మనం చూసుకుంటే ఫస్ట్ ఈస్ హరియాంక డైనాసిటీ. ఓకే, ఫస్ట్ ఈస్ హరియాంక డైనాసిటీ, ఫాలోడ్ బై శిశునాగ డైనాసిటీ అండ్ ఫాలోడ్ బై నంద డైనాసిటీ. సో హరియాంక డైనాసిటీ 544 to 412 BC. First is Bimbisara. Okay, so Bimbisara was the founder. He is followed by Ajatasattu and he is followed by Udayan. Okay, తర్వాత హరియాంక డైనాసిటీ ఈజ్ రీప్లేస్డ్ బై ద శిశునాగ డైనాసిటీ. అంటే ఇక్కడ ఎప్పుడైతే రూలర్స్ వీక్ అవుతారో దెన్ దే విల్ బి కిల్డ్ బై either ద జనరల్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, అండ్ దే విల్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ డైనాసిటీ, శిశునాగ, కాలశోక. సో అజాతశత్రు, కాలశోక వీళ్ళందరి పేర్లు మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ లో కూడా వస్తాయండి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో అక్కడ కూడా అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇన్ జనరల్ గా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నంద డైనాసిటీ, మహాపద్మానంద అండ్ ధనానంద. ఓకే, so it was during the period of Dhanananda that Alexander the Great invaded India. So Alexander invasion అనేది కూడా సిగ్నిఫికెంట్ పాయింట్ ఆఫ్ అంటే హిస్టరీలో పాయింట్ గా చెప్పుకోవచ్చు, బికాస్ ఇట్ ఓపెన్డ్ దట్ రూట్. ఓకే, సో నార్త్ వెస్ట్ లోంచి ఆ రూట్ ఏదైతే ఉందో టువర్డ్స్ గ్రీస్ అండ్ ఎక్సెట్రా, దట్ వాజ్ కైండ్ ఆఫ్ అంటే ఆ అలెగ్జాండర్ ఇన్వేషన్ వల్ల దట్ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద వరల్డ్ అనమాట. ఓకే, సో హరియాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ అండ్ నంద డైనాసిటీ. సో మగధ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డైనాసిటీ. బింబిసారా వాజ్ ద కంటెంపరీ అండ్ ఫాలోవర్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ కాశీ. ఓకే, కాశీ వాజ్ రూల్డ్ ఓవర్ ద ఏరియాస్ adjoining వారణాసి. అకార్డింగ్ టు జాతకాస్ there was a rivalry between Kashi and the neighboring kingdom of Koshala. Okay, so Kashi and Koshala. ఓకే, కాశీ ఇక్కడ ఉంది ఉత్తరప్రదేశ్, అండ్ కోశాల వాస్ హియర్. ఓకే, ఈ రెండింటి మధ్యలో కూడా రైవరీ ఉంది. సో ఈవెన్చువల్లీ కోశాలన్ కింగ్ ప్రసెంజిత్ annexed Kashi into Kosala. Okay, next Vatsa. Vatsa is situated around Allahabad. Vatsa is also called as capital is Kaushambi. Most powerful king was Udayan. Okay, Swapnavasa Datta, a Sanskrit drama written by Bhasa, is on relationship between Udayana and Vasava Datta. Okay, daughter of king of Avanti. Okay, so ఈ Swapnavasa Datta is a Sanskrit drama written by Bhasa. Okay, so try to remember that point. ఇదొకటి అడుగుతుంటారు. ఓకే, Bhasa ఎవరు రాశారు? It was authored by Bhasa. What is the name? Swapnavasa Datta, and it is a Sanskrit drama. సో అప్పటికి సంస్కృత్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఎప్పుడైతే బుద్ధిజం, జైనిజం ఇవన్నీ కూడా అఫ్కోర్స్ కామన్ పీపుల్ యూస్ టు స్పీక్ ఇన్ పలి, ప్రాకృత్ ఇలాంటి వేరే వేరే లాంగ్వేజెస్ ఉండేవి. బట్ రాయల్ లాంగ్వేజెస్ సంస్కృత్ ఉండేది అనమాట. కోర్ట్ లిటరేచర్ అంతా కూడా. తర్వాత ఏంటంటే ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా కూడా పలి, ప్రాకృత్ వీటిలోనే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దిస్ బుక్ Swapna Vasava Datta is about the relationship between Udayana and Vasava Datta. Okay, Vasava Datta is the daughter of Avanti. Next, Buddha visited Kaushambi during the reign of Udayana. So ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. Buddha visited Kaushambi during the reign of Udayana. Vatsa. సో వజ్జి is a republican state with 8 clans. సో కొన్ని monarchical states ఉండేవి, కొన్ని రిపబ్లికన్ కూడా ఉండేవి. తర్వాత రిపబ్లికన్స్ అన్ని కూడా వైప్ అవుట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద కింగ్డమ్స్ ఫర్ మోనార్క్. ఓకే, మోనార్క్ అంటే కింగ్ హ్యాస్ ఆల్ ద పవర్. రిపబ్లికన్ అంటే ఇలా డిఫరెంట్ క్లాన్స్ ఉంటాయి, వాళ్ళు వన్ ఆఫ్ ద పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. హీ విల్ బి ద కింగ్, అండ్ అగైన్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ హిస్ సన్ షుడ్ బికమ్ ద కింగ్. మళ్ళీ నెక్స్ట్ కింగ్ ని ఎలక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఎలక్ట్ చేసుకుంటారు. సో వజ్జి, ఓకే, వజ్జి ఈజ్ రిపబ్లికన్ స్టేట్, వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ రిపబ్లికన్ స్టేట్, అండ్ ఫేమస్ అమంగ్ దర్ వాజ్ లిచ్చావి. సో లిచ్చావి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా. లిచ్చావి ఈస్ కన్సిడర్డ్ as వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిపబ్లిక్. ఓకే, సో లిచ్చావీస్, విదేహాన్స్ అండ్ జ్ఞాత్రికాస్. ఓకే, నెక్స్ట్ కోశాల, ఈ క్యాపిటల్ శ్రవస్తి. ఓకే, సో క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కౌశాల క్యాపిటల్ శ్రవస్తి. మోస్ట్ పాపులర్ కింగ్ వాస్ ప్రసెంజిత్. హి వాస్ ద కంటెంపరీ అండ్ ఫ్రెండ్ ఆఫ్ బుద్ధ. సో బుద్ధ పీరియడ్ లోనే ఉదయాన, ఈ ప్రసెంజిత్ వీళ్ళందరూ కూడా. సో ఈ మహాజానపదస్ అన్ని కూడా బుద్ధుడు, ఓకే, బుద్ధ, జైనిజం, బుద్ధిజం పీరియడ్ లోనే ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి.
సో అవంతి ఈజ్ ఉజ్జయిన్. అవంతి అంటే మీకు ఇక్కడ వస్తుంది అనమాట, మధ్యప్రదేశ్. అవంతి క్యాపిటల్ ఇస్ ఉజ్జయిన్. ఉజ్జయిన్ ఈజ్ అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ మనకి త్రూ అవుట్ హిస్టరీ. ఉజ్జయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తుంది. శాతవాహనాస్ లో కూడా వాళ్ళ కాయిన్స్ మీద ఉజ్జయిన్ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉజ్జయిన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ సిటీ. Malla is in Gorakhpur region, Kushinagara. Buddha died in Kushinagara. Magadha annexed it after Buddha's death. Okay. So Malla ఇవన్నీ కూడా కొంచెం పైకి వస్తాయి. ఓకే, మళ్ళా అంటే కరెంట్ డే నేపాల్ ఆ ఏరియాకి వస్తుంది అనమాట. సో ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండియా బ్యాక్ దెన్. సో అక్కడ బుద్ధ డైడ్ ఇన్ కుషినగర విచ్ ఇస్ ఇన్ మల్లా. ఓకే. సో బుద్ధిజం లో చూసినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయండి. లుంబిని, బోర్న్, ఇది, ఆ తర్వాత పీపల్ ట్రీ, గయా, బోధ్ గయా, కుషినగర, ఇవన్నీ కూడా డీటెయిల్ గా బుద్ధిజం లో వస్తాయి. అక్కడ కూడా అవన్నీ కూడా, సో ఇవన్నీ కూడా యూ హావ్ టు ట్రై టు రిమెంబర్. సో పాంచాల is located in Rohilkhand and central Doab, western UP. Two branches are northern Panchala at Ahijitra and southern Panchala at Kampilya. Okay. So Chedi capital is Suktimati. Chedi territory corresponds to eastern parts of Bundelkhand. Branch of Chedi is founded royal dynasty in Kalinga. So Chedi ఇవన్నీ కూడా మనకి వేర్ ఇస్ చేది అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ అవంతి కాశీ మధ్యలో మనకి చేది అనేది వస్తుంది. సో అవంతి కాశీ ఈ మధ్యలో చేతి అని ఇచ్చాడు కదా, దిస్ ఇస్ చేది. ఓకే, చేది డైనాసిటీ. సో దిస్ రీజన్ ఈస్ బండెల్ఖండ్, రోహిల్ఖండ్, ఆ రీజన్ అంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. వెరీ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే, దోఆబ్ అంటే ల్యాండ్ బిట్వీన్ 3 rivers అనమాట. సో మనకి కృష్ణా గోదావరి రీజన్ కూడా దోఆబ్ అంటారు కదా. సో ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్ ల్యాండ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ల్యాండ్ లాట్ ఆఫ్ వార్స్ టేక్ ప్లేస్. ఎప్పుడు కూడా ఇలాంటి ఫర్టైల్ ల్యాండ్స్ కోసం ఎక్కువ వార్స్ మనకి తర్వాత కూడా విజయనగర ఎంపైర్, బామణి. ఓకే, మిడివెల్ పీరియడ్ లో విజయనగర ఎంపైర్, బామణి పీరియడ్ లో కూడా మనం చూస్తాం. రాయచూర్ దోఆబ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఫర్టైల్ ఏరియా. దానికోసం ఎక్కువ యుద్ధాలు అనేవి జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఫర్టైల్ ఏరియా అంటే అగ్రికల్చర్ బాగా అవుతుంది, ఎక్కువ మనకి పంట అనేది పండుతుంది. పంట ఎక్కువ పండితే ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయి. ఓకే, సో ప్రాస్పరస్ ఏరియా అనమాట. సో చేది తర్వాత కురు అంటే మీరట్, ఢిల్లీ రీజన్, ఇంద్రప్రస్థ. సో మహాభారతంలో కురు వంశం అంటాం కదా. సో వాళ్ళందరూ కూడా కురు. ద పురాణాస్ అట్రిబ్యూట్ కురుస్ యాన్సెస్ట్రీ టు కురు భారత క్లాన్. సో మనం భారతదేశం ఏదైతే భరత అనే పేరు వస్తుందో ఆ బేసిక్ అది ఆల్రెడీ మనం చూసాం ఎర్లీ వేదిక్ పీరియడ్ లో భరత. ఓకే, ఆ పర్టికులర్ ఫ్యామిలీ లైన్ వచ్చిన వాళ్ళు కురుస్. కౌరవాస్ అండ్ పాండవాస్ వర్ బోర్న్ 15 జనరేషన్ ఆఫ్టర్ ద కురు, హూ వాస్ బోర్న్ ఆఫ్టర్ 25 generations ఆఫ్ కురుస్ డైనాసిటీ. సో కౌరవులు, పాండవులు, మహాభారతం ఇదంతా కూడా ఈ రీజియన్ లో జరిగింది. ఇంద్రప్రస్థం, ఓకే, కురుక్షేత్ర యుద్ధం. ద కురుస్ హోమ్లాండ్ క్లోజ్లీ మ్యాచ్డ్ విత్ ద కరెంట్ థానేసార్, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ రీజియన్ ఆఫ్ మీరట్. ఓకే, సో మత్స్య is near Jaipur, Rajasthan, located in Jaipur region of Rajasthan. King Sujata ruled over both Chedis and Mathyas. సో కాంబోజా అంటే నార్త్ ఈస్ట్. ఇప్పుడు మనకి కాంబోజా ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అవన్నీ. బట్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడే మనకి తక్షశిలా యూనివర్సిటీ, కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ అశోకాస్ ఎడిక్ట్ 13 అటెస్ట్ ద కాంబోజాస్ ఫాలోడ్ రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్. సో అశోకాస్ రాక్ ఎడిక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అశోకాస్ రాక్ ఎడిక్ట్ 13. ఓకే, సో ఈ 13 రాక్ ఎడిక్ట్స్ మేజర్ ఉంటాయి, మైనర్ ఉంటాయి. సో మౌర్యన్ ఎంపైర్ వచ్చినప్పుడు అవి మనం డీటెయిల్ గా చూస్తాం. సో దేని గురించి రాశాడు, దమ మహామాత్రాసు వాటి గురించి దేనిలో రాశాడు, అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో రాక్ ఎడిక్ట్ నెంబర్ 13 లో ఇట్ మెన్షన్ దట్ కాంబోజా ఫాలోడ్ రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక మెన్షన్ దట్ దెర్ వాజ్ ఎ రిపబ్లికన్. ఎందుకంటే ఇప్పుడు మనం డెమోక్రసీ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం, బట్ ఈవెన్ బ్యాక్ దెన్ అన్ని సంవత్సరాల ముందు కూడా కొన్ని చోట్ల ఈ బ్రిడ్జీస్, లిచ్చావీస్, ఓకే, కాంబోజా, ఇక్కడ ఏంటంటే ఈవెన్ బ్యాక్ దెన్ దెర్ వాజ్ అ సిస్టమ్ ఆఫ్ రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్. అంటే కింగ్ అనేవాడు బై డిఫాల్ట్ కాకుండా వాళ్ళు క్యాపబిలిటీ ఉన్నవాడిని ఎన్నుకోవడం అనమాట. ఓకే, సో దట్ సిస్టమ్ వాజ్ దేర్ ఈవెన్ బ్యాక్ దెన్. Surasena, which is in Madura, it had a republican form of government. Avanti Putra, king of the Surasena, was the first among chief disciples of Buddha. Next, Asmaka, the southernmost, located on the banks of Godavari, river Godavari, southernmost Mahajanpada, and it is ruled by Ikshavaku Kshatriyas. So first మనకి శాతవాహనస్, మౌర్యాస్ కి ఫీడేటరీస్ శాతవాహనస్ అయితే
శాతవాహనకి ప్రిడేటరీస్ ఇక్ష్వాకుస్. ఓకే. సో శాతవాహన డైనాసిటీ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో అప్పుడు ఇక్ష్వాకు డైనాసిటీ ఇవన్నీ కూడా పైకి వచ్చాయి అనమాట. సో ఆ డెక్కన్ రీజన్ ఏదైతే మన కరెంట్ డే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ ఉన్నాయో దట్ రీజన్ ఈజ్ అస్మాకం. ఓకే. సో అగైన్ గంధర, ఓకే, గాంధర, కంబోజా అవన్నీ కూడా నార్త్ వెస్ట్ లో ఉంటాయి. ఓకే. గాంధర, కంబోజా, తక్షశిల ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియాలో ఉంటాయి. ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ట్రెడిషన్, ఏన్షియంట్ ఇండియా. Gandhari was the princess of the state. Panini, Jivaka, Kautilya are the world renowned products of Taxila University. సో తక్షశిల యూనివర్సిటీ నుండి కూడా వీళ్ళు ముగ్గురు వచ్చారు. కౌటిల్య అందరికీ ఐడియా ఉంది కదా, అర్థశాస్త్ర, కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మౌర్య ఎంపైర్. పనీని అంటే సంస్కృత్ గ్రామర్ అండి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. పనీని రోట్ బుక్ ఆన్ సంస్కృత్ గ్రామర్, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. జీవక ఐ థింక్ రిలేటెడ్ టు ఆయుర్వేద మెడిసిన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో పనీని, జీవక, కౌటిల్య ముగ్గురు కూడా తక్షశిల యూనివర్సిటీ నుండి వచ్చారు. సో దిస్ రీజన్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్. మళ్ళీ మనకి నలంద యూనివర్సిటీ ఇక్కడ ఉంటుంది బీహార్ లో, ఈ అంగా, ఈ పాట్లిపుత్ర ఈ ఏరియాలో మనకి నలంద యూనివర్సిటీ ఉంటుంది. అలాగే బోల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, దానిలో ఫేమస్ సార్ నలంద అండ్ తక్షశిల. సో వేరియస్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ డ్యూరింగ్ ద మహాజనపదస్ మనం చూసుకుంటే, పర్సన్ హూ అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్టర్ హోల్డింగ్ రాజసూయ యజ్ఞం వాస్ కాల్డ్ కింగ్. సో కింగ్ అవ్వాలంటే రాజసూయ యజ్ఞం అవి చేయాలి. హీ విల్ అజ్యూమ్ ద టైటిల్ ఆఫ్ ఎంపరర్ బై పర్ఫార్మింగ్ రాజసూయ యజ్ఞం అగైన్. సో ఆ యజ్ఞాలు చేస్తే కింగ్ అవుతారు. కింగ్ హ్యాడ్ టు కన్సల్ట్ బ్రాహ్మణాస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి పరిషత్ అండ్ రాజ్యసభ బిఫోర్ టేకింగ్ ఇంపార్టెంట్ డిసిషన్స్. He would always be obedience to Brahmanas. Okay, Brahmanas always top position because they are educated and learned people. సో కింగ్షిప్ ఇప్పటికి మనం చూసుకుంటే హెరిడిటరీ అయిపోయిందండి. ఓకే, లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి మీకు హెరిడిటరీ అనేది స్టార్ట్ అయింది. సో ఈ పీరియడ్కి వచ్చేసరికి కింగ్షిప్ వాజ్ హెరిడిటరీ. ఓకే, సో రిపబ్లికన్ ఫ్రేమ్వర్క్స్ కొన్ని చోట్ల ఎక్కడైతే ఉందో లిచ్చావీసు, రిజ్జీసు, ఓకే, ఇలా ఏవైతే కొన్ని రిపబ్లికన్స్ ఉన్నాయో అక్కడ ఎలక్షన్ అనేది జరిగేది. బట్ ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత కింగ్ అగైన్ బికమ్స్ ఆల్ పవర్ఫుల్. So Samitis enjoyed absolute power. There are instances where despotic rulers had to abdicate according to the wishes of the assembly. Okay. సో సమితి అనేది కూడా పవర్స్ ఉండేవి. లేటర్ వేదిక్ ఏజ్ లో మనం చూస్తాం. ఓకే, విధాత, గణ ఇవన్నీ పోయి సభా సమితి మాత్రమే ఉండేవి. కింగ్ రాయల్ పవర్ అనేది పెరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే దెర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఒక కింగ్ వాజ్ నాట్ ఏబుల్ టు రూల్. సమితిస్ ఇచ్చిన ప్రెషర్ వల్ల ద కింగ్ ఆల్సో వాజ్ అబ్డికేటెడ్ అండ్ న్యూ కింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనం చూసాం. సో విరాట్ అంటే కింగ్ హూ రిసీవ్స్ ఇంద్రాస్ అంక్షన్. ఏకరథ అంటే కింగ్ హూ సక్సీడెడ్ ఇన్ అక్వైరింగ్ నైబరింగ్ టెరిటరీస్. అండ్ రాజమహిషి అంటే చీఫ్ క్వీన్. ఎనివే సోషల్ కండిషన్స్ మనం చూసుకుంటే, ఎక్సెప్ట్ ఇన్ ద గ్యాంజెటిక్ వ్యాలీ ఎంపైర్స్ విమెన్ ఎంజాయ్డ్ లిబర్టీ ఇన్ సోషల్ లైఫ్ అండ్ హెల్డ్ హై ఎస్టీమ్. సో గ్యాంజెటిక్ వ్యాలీ ఎంపైర్స్ అంటే మీకు ఇవి. సో ఈ నార్దర్న్ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ మగధ కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మోనార్కియల్ ఏదన్నమాట. అంటే కింగ్ హ్యాస్ ఆల్ ద పవర్స్. బట్ ఇక్కడ మీకు చేసుకుంటే ఎడ్యుకేషన్, ఓకే, రిపబ్లికన్ సిస్టమ్స్, ఇక్కడ అస్మాకా ఎక్సెట్రా ఇవన్నీ కూడా కొంచెం లిబరల్ గా ఉండేవి. సో ఈ గ్యాంజెటిక్ రీజన్ లో ఉన్నటువంటి అక్కడ ఏంటంటే మీకు పొజిషన్ ఆఫ్ విమెన్ వాజ్ లిటిల్ బిట్ ఇట్ డిక్లైన్ అనమాట, మనం ఆల్రెడీ చూసాం. బట్ అదర్ ప్లేసెస్ లో విమెన్ ఎంజాయ్డ్ లిబర్టీ అండ్ హెల్డ్ హై ఎస్టీమ్. సతీ సిస్టమ్ వాజ్ వైడ్లీ ప్రివలెంట్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. ఓకే, సో సతీ అనేది మనకి సతీ వాజ్ బ్యాండ్. ఓకే, బ్యాండ్ ఆర్ అవుట్లాడ్ బై లార్డ్ విలియం బెంటిక్. సో మోడర్న్ ఇండియాలో మనం చూస్తాం కదా 1829, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1828 ఆర్ 1829 లో. ఓకే, సో ఈ సతీ బ్యాండ్ మీద కూడా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తుంటాయండి. ఓకే, సో ఇట్ వాజ్ డన్ బై రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, సతీ వాజ్ బ్యాండ్ బై లార్డ్ విలియం బెంటిక్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ 1829. వెరీ ఇంపార్టెంట్. సతీ వాజ్ ఫస్ట్ బ్యాండ్ బై బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో అప్పటికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, తర్వాత లేటర్ హీ బికేమ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా కదా. సో లార్డ్ విలియం బెంటిక్ అండ్ the person who played a key role is Raja Rammohan Rai. Okay, రాజా రామ్మోహన్ రాయ్ వల్లే లార్డ్ విలియం బెంటిక్ 1829 లో సతీ అనేది బ్యాన్ చేశాడు. సతీ
1829 కి ముందు పోర్చుగీస్ లో సతీ వాజ్ బ్యాండ్. ఓకే, ఇన్ పోర్చుగల్ మన పోర్చుగీస్ పీరియడ్ లో కూడా అల్ఫోన్సో డి ఆల్బర్కర్క్యూ. ఓకే, మనం ఈ తర్వాత డీటెయిల్ గా చూస్తాం. ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఓకే, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చాప్టర్ లో మనం పోర్చుగీస్, నెదర్లాండ్స్, బ్రిటిష్ అవన్నీ కూడా ఎలా ఎస్టాబ్లిష్ అవన్నీ డీటెయిల్ గా చూస్తాం. సో అల్ఫోన్సో డి ఆల్బర్కర్క్యూ బ్యాండ్ సతీ ఇన్ ద గోవా రీజియన్ ఇట్ సెల్ఫ్. అంటే హోల్ ఓవర్ ఇండియాలో 1829 లో బ్యాన్ అయినప్పటికీ కూడా ముందే ఇండియాలో సతీ అనేది 1510 లో అప్పటికి గోవా ఇవన్నీ కూడా పోర్చుగీస్ కంట్రోల్ ఉండేవి. ఓకే, సో అల్ఫాన్సో డి ఆల్బర్కర్క్యూ ఆల్రెడీ బ్యాండ్ సతీ ఇన్ 1510. సో వెన్ వాజ్ సతీ ఫస్ట్ బ్యాండ్ అంటే క్వశ్చన్ చాలా క్లియర్ గా చదవాలి. ఇన్ ఇండియా ఇన్ జనరల్ గా అడిగితే మనకి గోవాలో 1510 లోనే బ్యాన్ అయింది. బట్ హోల్ ఓవర్ ఇండియాలో మనకి 1829 లో లార్డ్ విలియం బెంటిక్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. So sati system was widely prevalent in northwest India. Caste system or Varna system matured. Polygamy and Swayamvar gradually lost their importance and social acceptance. సో ఓకే, ఒక వన్ పర్సన్ మ్యారింగ్ మల్టిపుల్ పీపుల్, ఈ స్వయంవరాలు ఇవన్నీ కూడా తగ్గాయి. ఎందుకంటే స్వయంవరం కూడా ఇట్స్ మోర్ లైక్ ద విమెన్ హ్యాడ్ ఎ చాయిస్ అనమాట. ఓకే, సో ఎక్కడైతే పొజిషన్ ఆఫ్ విమెన్ డిక్లై మోర్ ఆర్థడాక్సీ సెటిన్ అయిందో ఈ స్వయంవరాలు, పాలిగమీ ఇవన్నీ కూడా తగ్గాయి. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా వాజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎందుకంటే ద వర్ణ సిస్టమ్ గాట్ crystallized. Okay, the caste system got crystallized. So intermobility, okay, mobility between the castes and intercaste ఇవి కూడా బాగా తగ్గాయి. ఓకే, నెక్స్ట్ అర్బన్ లైఫ్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ లివ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రాక్టీసింగ్ అగ్రికల్చర్. పీపుల్ అసోసియేటెడ్ విత్ ద రూలింగ్ డైనాసిటీస్ ఆర్ సపోర్టింగ్ స్టాఫ్ లివ్డ్ ఇన్ వాల్డ్ సిటీస్. ఓకే, ఇవే మనకి మెయిన్ ఫోర్ట్స్, ప్యాలెసెస్ ఎట్సెట్రా. సో పాట్లిపుత్ర, రాజగృహ, గిరిరాజ ఇవన్నీ కూడా దిస్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ మగధ. Within the city, there were wide roads, pleasure halls. Okay, game of dice used to be a pleasure garden, hall of justice. So most of the population rural area ఉన్నప్పటికీ కూడా రూలింగ్ డైనాసిటీస్ ఈ వాల్డ్ సిటీస్ లో ఉండేవన్నమాట. ఓకే, సో లీజర్ ఇంక్లూడెడ్ గేమ్స్ ఆఫ్ కుందుక్ అండ్ బిటా, గేమ్ ఆఫ్ డైస్, స్వర్డ్ ప్లే, లిజనింగ్ టు టేల్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ఆఫ్ హీరోస్. ఓకే, సో వాట్ ఆర్ ద పాస్ట్ టైమ్స్? కుందుక్ అండ్ బిటా. ఓకే, తర్వాత గేమ్ ఆఫ్ డైస్, స్వర్డ్ ప్లే ఎక్సెట్రా. Religion, worship of new gods and goddesses, also cult of devotion prevailed during the period. Belief in karma phal, okay, karma siddhantam, results of deed and rebirth. So basically Hinduism అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. Among Hinduism, worship of Brahma, Vishnu and Maheshwara was taking shape during the period. Orthodox philosophy began taking shape in the phase. Okay, సో ముందున్నటువంటి ఇంద్ర, ఓకే, ఇంద్ర, వరుణ, అగ్ని ఈ గాడ్స్ అందరూ కూడా కొంచెం ఫేడ్ అయ్యి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ద ట్రినిటీ. సో ఇప్పుడు ఉన్నటువంటి హిందూ రిలీజన్ అనేది ఎస్టాబ్లిష్ అవడం అనేది జరిగింది. సో క్రిమినల్ అండ్ సివిల్ లాస్ వర్ అడ్మినిస్టర్డ్ బై రాయల్ ఏజెంట్స్ హూ ఇన్ఫ్లిక్టెడ్ రఫ్ అండ్ రెడీ పనిష్మెంట్స్, స్కర్జింగ్, బిహైడింగ్. ఓకే, సో ఎకనామిక్ కండిషన్స్ చూసుకుంటే ల్యాండ్ రెవెన్యూ వాస్ 1/10 to 1/6. సో ఇది ఫ్రీక్వెంట్ గా మనకు అడుగుతుంటారు. ఈ 1/10 అనేది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ ఎస్పెషల్లీ ఏన్షియంట్ హిస్టరీలో మీకు 1/10 అనేది ల్యాండ్ రెవెన్యూ. అంటే 10 బస్తాల్లో ఒక బస్తా కింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో వెల్ డిఫైన్డ్ కల్టివేషన్ విత్ ద యూజ్ ఆఫ్ ఐరన్. ఐరన్ అప్పటికే మనం చూసాం, ఆల్రెడీ ఇన్వెన్షన్ అనేది జరిగింది 500-600 BC-లోనే. అండ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ వర్ ఫాలోడ్. ట్రేడ్ కూడా ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. మొన్న సివిల్స్ లో కూడా ఈ తామ్రలిప్తి ఇవన్నీ అడిగారు రీసెంట్ గానే. సో బారూక్ ఇదంతా కూడా గుజరాత్ అటు సైడ్ ఉంటుంది. గుజరాత్, ఓకే, భారత్, తామ్రలిప్తి, సోపారా ఎక్సెట్రా వర్ ది ఇంపార్టెంట్ పోర్ట్స్. ట్రేడ్ విత్ బర్మా, సేలాన్ అంటే శ్రీలంక, మలేషియా, బాబిలోనియా ఎక్సెట్రా వాస్ క్యారీడ్ ఆన్. సో బ్రిస్క్ ట్రేడ్ వాస్ హ్యాపెనింగ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఉంది, మధ్యలో కొంత బ్రేక్ వచ్చినప్పటికీ వేదిక్ పీరియడ్, ఆ పీరియడ్ లో తర్వాత మళ్ళీ ఇట్ స్టార్టెడ్. సో సిల్క్, గోల్డ్, ఎంబ్రాయిడరీ క్లాత్ వాస్ ద ప్రిన్సిపల్ మర్చెండైజ్. సో కరెన్సీ, ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజెస్ కాపర్ అండ్ సిల్వర్ కర్షపణ. సో గోల్డ్ కాయిన్ అంటే నిష్కా చూసాం. ఓకే, కర్షపణాస్ అంటే సిల్వర్ కాయిన్స్. సో ద సిల్వర్ కర్షపణ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ధరన్. ఆ సిల్వర్ కర్షపణ వాజ్ 1/10 ఇన్ ద వాల్యూ ఆఫ్ ద వేదిక్ నిష్కా. సో వేదిక్ పీరియడ్ లో నిష్కా అంటే గోల్డ్ కాయిన్ చూసాం కదా, దానిలో 1/10 వాల్యూ దీనికి ఉండే సిల్వర్ కి. సిల్వర్, ఓకే, కర్షపణ. పాటరీ చూసుకుంటే
మనం చూసాం ఆల్రెడీ. ఓకర్ కలర్డ్ పాటరీ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఓకర్ కలర్డ్ పాటరీ చూసాం. లేటర్ వేదిక్ పీరియడ్ లో మనం ఈ బ్లాక్ పాలిష్డ్ వేర్ చూసాం. ఓకే, సో బ్లాక్ పాలిష్డ్ వేర్. తర్వాత ఇది NBPW, నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్, మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ అర్బనైజేషన్ ఇండియా. సో ఈ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది ఏంటంటే లగ్జూరియస్ గా ఉంటుంది అనమాట. అంటే మనం సో ఓకర్ కలర్డ్ పాటరీ మనం చూస్తే అదేంటంటే మేజర్ గా యూసేజ్ పర్పస్ కోసం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం చూసాం. జస్ట్ యూటిలిటీ అంటే ఎగ్జాక్ట్ గా రౌండ్ గా ఉండాలని లేదు. ఇవన్నీ కూడా మనకి ఓకర్ కలర్డ్ పాటరీ. ఓకర్ కలర్డ్ పాటరీ తర్వాత పాటరీ డ్యూరింగ్ లేటర్ వేదిక్ ఏజ్. ఓకే, లేటర్ వేదిక్ ఏజ్ లో మనం చూసుకుంటే పాటరీ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్ చూసుకుంటే మనకి పెయింటెడ్ గ్రే వేర్, ఓకే, బ్లాక్ అండ్ రెడ్ వేర్, బ్లాక్ స్లిప్డ్ వేర్, రెడ్ వేర్, ఇవన్నీ కూడా మనకి కనబడతాయి అనమాట. ఓకే, ఈ పెయింటెడ్ గ్రే వేర్ ఇవన్నీ వస్తాయి. ఈ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏంటంటే దట్ ఈస్ మోర్ లైక్ రాయల్టీ అనమాట. ఓకే, సో ఈ బ్లాక్ ఫినిష్ ఒక ప్రాపర్ షేప్ డిజైన్, ఓకే, హై క్వాలిటీ అండ్ ఒక రకమైన ఫినిష్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ బేసికలీ ఐటమ్ ఆఫ్ రాయల్టీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నార్దర్న్ బ్లాక్ పాలిష్ వేర్, నార్దర్న్ బ్లాక్ పాలిష్ వేర్ అనేది కూడా మనకి ఈ మగధ ఎంపైర్ ఎక్సెట్రా ఈ పీరియడ్ లో మనకు కనబడుతుంది. సో ముందు ఓకర్ కలర్ పాటరీ, తర్వాత ఏంటంటే పెయింటెడ్ గ్రే వేరు, ఓకే, రెడ్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్, ఇవన్నీ వచ్చిన తర్వాత నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ స్టిల్ అడ్వాన్స్డ్ అనమాట. ఓకే, ఎమర్జెన్స్ ఆఫ్ మగధ. So of the 16 Mahajanapadas, 4 were the most powerful: Kosala, Vajji, Magadha, okay, and Magadha in the Middle Gangetic Valley and Avanti in Western Vala. Okay, so Kosala, Vajji, Magadha and Avanti. So ఈ నాలుగు ఉండేవి. దానిలో ఆఫ్టర్ సమ్ టైమ్ అవంతి అండ్ మగధ రిమైన్ ద మోస్ట్ పవర్ఫుల్. తర్వాత అవంతి ఎమర్జ్డ్ యాజ్ ఎ ఛాలెంజర్ టు ద డామినెన్స్ ఆఫ్ మగధ అండ్ ఎనెక్స్ వత్సాస్ ఆఫ్ కౌశాంబి అండ్ ప్లాన్ టు ఇన్వేడ్ మగధ. ఓకే, సో ఫీరింగ్ ద ఇన్వేషన్ అజాతశత్రు స్టార్టెడ్ బిల్డింగ్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రాజ్కేర్. ఓకే, సో అజాతశత్రు అంటే మనం చూసాం ఈ డైనాసిటీలో ఫస్ట్ బింబిసారా, హరియాంక డైనాసిటీ. హరియాంక డైనాసిటీలో మనకి ఫస్ట్ బింబిసారా ఉంటే బింబిసారా సన్ ఇస్ అజాతశత్రు. So Magadha became the most powerful of Mahajanapadas in the 6th to 4th centuries under the Nandas. సో ఇక్కడ నుండి మీకు ఫైటింగ్ జరిగి ఈ నంద డైనాసిటీ వచ్చేసరికి మిగతా కోశాల, అవంతి, వత్స అవన్నీ ఎగిరిపోయి మగధ ఎంపైర్ అనేది మోస్ట్ ప్రామినెంట్ ఎంపైర్ కింద మనకి ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మగధ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఓకే, రిచ్ సాయిల్, బికాజ్ అగ్రికల్చర్ అంతా బాగా జరగడం, వెరీ ప్రొడక్టివ్, ప్యాడీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా గ్రో అయ్యాయి. మనం చూస్తాం ఎర్లీ వేదిక్ పీరియడ్ లో బార్లీ ఎక్కువగా ఉండేది. లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి రైస్, వీట్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, సో ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో క్యాపిటల్ రాజ్గిర్ విచ్ లేటర్ బికేమ్ ద పాట్లిపుత్ర. దే వర్ లొకేటెడ్ క్లోజ్ టు గంగా రివర్ అండ్ ట్రిబ్యూటరీస్. ఓకే, సో ఆర్మీ అంతా మూవ్ అవడానికి. ఓకే, తర్వాత లొకేషన్ ఆఫ్ పాట్లిపుత్ర మేడ్ ఇట్స్ పొజిషన్ లైక్ వాటర్ ఫోర్ట్, జలదుర్గ. అంటే అన్ని సైడ్లు హిల్స్ ఉండేవి, ఒక సైడ్ వాటర్ ఉండేది. సో ఎవరు కూడా లార్జ్ ఆర్మీ తోటి వెళ్ళి అటాక్ చేయడానికి అయ్యేది కాదు. ఓకే, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఐరన్ అండ్ అదర్ మినరల్స్. సో ఈ డిస్కవరీ ఆఫ్ ఐరన్, ఓకే, ద ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మగధ ఎంపైర్. ఓకే, ఎందుకంటే సుపీరియర్ వెపన్స్, అగ్రికల్చర్ అదంతా కూడా ఇస్ మెయిన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ మైన్స్ ఫర్ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ ఇన్ ద జార్ఖండ్ రీజన్. ఇప్పటికీ కూడా మనకి బీహార్, జార్ఖండ్ అటు సైడ్ ఏంటంటే ఎక్కువ స్టీల్ ప్లాంట్స్, ఐరన్ ఓర్స్ అవన్నీ కూడా మనం అక్కడ ఎక్కువ చూస్తాం. ఓకే, టూల్స్, వెపన్స్. ఇట్ వాజ్ రిచ్ ఇన్ కాపర్ ఫీల్డ్స్. ఇట్ హాస్ యాక్సెస్ టు రిచ్ ఐరన్ ఓర్ ఇన్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్, అవంతి. ఓకే, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ టింబర్ అంటే వుడ్. Magadha was surrounded by abundant forests, which were rich source of forest and timber. Timber was extensively used in construction of houses in Magadha region, as noted by Megasthenes. So Megasthenes is the Greek ambassador. మనకి అలెగ్జాండర్ ఇన్వేషన్ అయిన తర్వాత చంద్రగుప్త మౌర్య కోర్ట్ లోన మెగస్థెనెస్ వాజ్ అ గ్రీక్ అంబాసిడర్. ఓకే, ద బుక్ హీ హాజ్ రిటర్న్ ఇస్ ఇండికా, దో ద ఒరిజినల్ బుక్ ఈజ్ లాస్ట్. ఆ ఇండికా నుండి ఏవైతే మల్టిపుల్ టైమ్స్ కోట్ చేశారో గ్రీక్ లిటరేచర్ లో, దాని బేస్ మీద మన హిస్టరీని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఓకే,
So the Megasthenes Indica is one of the important source for reconstructing ancient Indian history. Okay, fine. So availability of elephants. Elephants are very important. One of the reason for the growth of Magadha Empire is availability of elephants. So elephants were tamed and used in war. సో అలెగ్జాండర్ కూడా మీకు అప్పటికి ఈ స్టార్టెడ్ ఫ్రమ్ గ్రీస్ ఆ మొత్తం ఆ ఏషియా పర్షియా ఇరాన్ ఇరాక్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ అన్ని కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. అక్కడ ఏంటంటే హార్సెస్ క్యామిల్స్ ఓకే మొత్తం డెజర్ట్స్ ఓపెన్ ల్యాండ్స్ అలాంటి ఏరియాలో ఫైట్ చేసి వాళ్ళు వచ్చారు. సడన్ గా ఇండియా వచ్చేసరికి మొత్తం మారిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ తర్వాత ఫారెస్ట్ ట్రాపికల్ రీజియన్ మస్కిటోస్. సో ఈ మొత్తం ఆల్రెడీ అలెగ్జాండర్స్ ఆర్మీ వాజ్ వెరీ టైర్డ్ వెన్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈ ఎలిఫెంట్స్ కూడా వాళ్ళు చూసి భయపడ్డారు అనమాట. ఎలిఫెంట్స్ కూడా యుద్ధంలో చూసి దేవర్ దట్స్ వై దే డిడ్ నాట్ వాంట్ టు క్రాస్. ఓకే సో మనకి అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఏంటంటే హీ కేమ్ ఓన్లీ టిల్ ద నార్త్ వెస్టర్న్ రీజియన్ అండి. ఓకే హీ కేమ్ ఈ ఏరియా వరకు మాత్రం రాగలిసాడు. లోపలికి వస్తే అట్ దట్ టైమ్ ద పర్సన్ హూ వాజ్ ద కింగ్ వాజ్ ధనానంద. సో ఈ ఎడ్జ్ లో ఉన్నటువంటి పోరస్ ఓకే కింగ్ పోరస్ ఇస్ యాక్చువల్లీ పురుషోత్తమన్. ఓకే కింగ్ పురుషోత్తమన్ గ్రీక్స్ ఏంటంటే పోరస్ అని పెట్టారు పేరు. సో పోరస్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ స్మాల్ కింగ్ గేవ్ ఎ వెరీ టఫ్ టైమ్ టు అలెగ్జాండర్. సో ఈ ఎడ్జ్ లో ఉన్నటువంటి చిన్న కింగే అంత టఫ్ గా ఫైట్ చేస్తే లోపల ఉన్నటువంటి ఇండియన్ అట్ దట్ టైమ్ ఇండియా వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద సూపర్ పవర్. ఓకే and one of the reason for Alexander to come to India is because he had already learnt about the riches of India. Okay సో అప్పుడు ఏంటంటే మిలిటరీ ఆల్సో వెరీ స్ట్రాంగ్. సో ఎడ్జ్ లో ఉన్నటువంటి చిన్న ప్రిన్సిపాలిటీ రూలరే అంత టఫ్ ఫైట్ ఇస్తే లోపల ఉన్నటువంటి లార్జ్ ఆర్మీ ఆఫ్ ధనానంద తోటి ఫైట్ చేయడం భయపడే అలెగ్జాండర్ ఆర్మీ రిఫ్యూజ్ టు క్రాస్ ద రివర్. ఓకే రివర్ జీలం ని క్రాస్ చేయడం వాళ్ళు ఒప్పుకోలేదు. సో దే వెంట్ బ్యాక్. సో ఎలిఫెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. And location of Rajgir, capital of Magadha. Rajgir was also known as the Rajgriha or Girivraja. It was located near the south bank of Ganga River, surrounded by 7 hills, which made it secure and impregnable. So, oka side river, oka side anta kuda ee undadam valla it is very difficult to attack the capital of Magadha. Okay. So, Rajgir, Girivraja, etc. Okay. So unique social setup in Magadha. So the setup in Magadha was unorthodox. Okay. So anta పట్టింపులు ఏం లేవు. It was mix of Vedic, non-Vedic, etc. So orthodox people ఉంటే ఏంటంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అది చేయకూడదు ఇది చేయకూడదు. బట్ Magadha ఏంటంటే ఇట్ వాస్ వెరీ అన్ఆర్థడాక్స్ అండ్ ద రూలర్స్ వర్ వెరీ అంబిషియస్. సో ఈ అన్ఆర్థడాక్స్ నేచర్ అంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వెళ్ళి అవసరమైతే పక్క వాళ్ళని చంపేయచ్చు. ఓకే సో పక్క కింగ్డమ్ ని ఆక్యుపై చేసి కలుపుకోవడం అవన్నీ కూడా ఇట్ వాజ్ అంటే అది తప్పు అలాగేం లేదనమాట. సో ఇట్ వాజ్ వెరీ అన్ఆర్థడాక్స్ అండ్ అంబిషియస్ రూలర్స్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ సుపీరియర్ మిలిటరీ టెక్నాలజీ. ఓకే మేజర్లీ బికాస్ ఆఫ్ మహాశీల కంటక. మహాశీల కంటక ఇస్ ద లార్జ్ సైజ్డ్ క్యాటపుల్ట్ యూస్ ఫర్ హర్లింగ్ రాక్స్. ఓకే మనం బాహుబలి సినిమాలో కూడా చూసాం కదా. అలాంటి ఇంకోటి రథమూసల చారియట్ ఫిటెడ్ విత్ మేస్ విచ్ కాస్ట్ టెరిఫిక్ డిస్ట్రక్షన్. ఇది కూడా మనం బాహుబలిలో చూసాం యాక్చువల్గా. సో చారియట్ రథానికి ముందు ఏంటంటే ఒక డిస్ట్రక్షన్ ఓకే ఒక గదల లాంటివి ముళ్ళులు ఉన్నటువంటి గదల లాంటివి పెట్టుకుంటే అవి వెళ్తే దారిలో ఎవడైనా వచ్చినా వాడికి తగిలి పడిపోయాడు. సో దిస్ కెన్ బి ఆర్ట్ అండ్ వాట్ ఆర్ మహాశీలకంటక అండ్ రథమూసల అని కూడా అడగచ్చు. ఓకే సో అందులో కూడా ఇది బోల్డ్ లో ఇచ్చాడంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో వన్ ఆఫ్ ద ప్రీవియస్ గ్రూప్ వన్ లో కూడా సాతవాహనస్ పీరియడ్ లో వాట్ ఈస్ గటిక వాట్ ఈస్ గటికి యంత్ర ఇలాంటివి అడిగాడు అనమాట. సో ఇలాంటివి అడుగుతుంటారు ఫ్రీక్వెంట్ గా. సో వాట్ ఈస్ మహాశీల కంటక అండ్ రథమూసల అంటే మహాశీల కంటక అంటే ఇట్స్ అ లార్జ్ సైజ్ క్యాటపుల్ట్ ఫర్ హర్లింగ్ రాక్స్ అండ్ రథమూసల అంటే ఇట్స్ అ చారియట్ ఫిటెడ్ విత్ మేస్. ఓకే సో ప్రీ మౌర్యన్ ఎంపైర్. సో ప్రీ మౌర్యన్ ఎంపైర్ మనం చూసుకుంటే హరియాంక డైనాసిటీ అట్ మగధ. ఓకే బింబిసారా ఆల్రెడీ మనం చూసాం కదా ఇక్కడ మ్యాప్. సో హరియాంక బింబిసారా అజాత శత్రు ఉదయన్. ఓకే సో బింబిసారా ఇస్ ఫ్రమ్ 544 to 492. ఓకే సో ఈజ్ నోన్ as Shrenika or Senia in Jain texts. He was the first important ruler of the Haryanka dynasty which ruled over Magadha. Under his reign, Magadha emerged as the controller of Middle Ganga and was contemporary of Bunda. He married the princess of Kosala and through this alliance acquired the village Kashi as dowry.
ఓకే. సో కోసాల పక్కన ఉన్న కోసాల ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకొని కాశీని కూడా డౌరీ కింద తీసుకున్నాడు. హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై హిస్ సన్ అజాత శత్రు అండ్ స్టార్ టు డెత్ ఇన్ 492 బీసీ. సో ఇది కామన్ గా మనకు చూస్తుంటుంది. కింగ్ ఎప్పుడైతే ఓల్డ్ అవుతాడో వాళ్ళ సన్నే ఇంప్రిజన్ చేసి కింగ్డమ్ ని టేక్ ఓవర్ చేయడం అనేది మనం చూసాం. తర్వాత జీవక ఇందాక చూసాం కదా, పనీని, జీవక అండ్ కౌటిల్య ఆర్ 3 ప్రామినెంట్ పర్సన్స్ హూ కేమ్ ఫ్రమ్ తక్షశిల యూనివర్సిటీ. So Jevaka was a famous physician in Magadha Empire during the time of Buddha. He went to Takshila, which was famous university for learning medicine. Upon completion of his education, he returned to Rajgir and became the private physician of King Bimbisara. So Bimbisara often used to send him to cure Buddha. Okay, so Jevaka was one of the very prominent doctor ఆ period లో. So Ajatasattu, Bimbisara తర్వాత Ajatasattu, he followed the aggressive expansionist policy and gained complete control over Kashi. హీ అటాక్డ్ కోసాల అప్పటికి యాక్చువల్గా వాళ్ళ అంకులే. ఓకే, ఎందుకంటే కోశాల ప్రిన్సెస్ ప్రసంజిత్ ఎవరైతే ఉన్నారో, ప్రసంజిత్ ప్రిన్స్ డాటర్ నే అజాత శత్రు ఫాదర్ బింబిసారా మ్యారేజ్ చేసుకోండి. ఓకే, సో హిజ్ ఓన్ అంకుల్, బట్ హీ అటాక్ అండ్ నెక్స్ట్ వజ్జీ. ఓకే, సో వజ్జీ వాజ్ ఏ కన్ఫెడరసీ ఆర్ గణసంఘ. ఓకే, సో ఇట్స్ నాట్ మోనార్కీ అనమాట. అక్కడ ఏంటంటే కింగ్ ని ఎలక్ట్ చేసుకున్నారు వజ్జీస్, బట్ మగధ ఈజ్ ఎ మోనార్కీ. అంటే ఫాదర్ బింబిసారా సన్ అజాత శత్రు విల్ బికమ్ కింగ్ అనమాట. ఓకే, సో ద సక్సెస్ఫుల్ ఎనెక్షన్ ఆఫ్ కాశీ అండ్ వజ్జీ మేడ్ మగధ ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్ అమంగ్ ఆల్ మహాజానపదాస్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నారు. సో ఏం జరిగింది, ఎలాగ టర్న్ అయింది హిస్టరీ అనేది ఎక్కువగా చూస్తారు. సో అజాత శత్రు వాజ్ వెరీ అంబిషియస్. కోసాలని, వజ్జీని అన్ని అటాక్ చేశాడు. అవంతి మీద కూడా హీ ప్లాన్ అటాక్ ఆన్ అవంతి ఆల్సో. ఇట్ డి నాట్ మెటీరియలైజ్. కాశీ అండ్ వజ్జీని ఆయన ఎనెక్స్ చేసుకున్నాడు. ఓకే, బికాస్ ఆఫ్ దట్ హీ బికమ్ ఏ పవర్ఫుల్ కింగ్. ఓకే, తర్వాత అజాత శత్రు ఇన్వెంటెడ్ 2 వెపన్స్, మహాశైల కంటక అండ్ రథమూసల. సో ఈ రెండు కూడా ఇన్వెంట్ చేసింది మేజర్ అజాత శత్రు. సో అజాత శత్రు వాజ్ అ వెరీ అంబిషియస్ రూలర్ అండ్ హీ ఎక్స్పాండెడ్ ద ఎంపైర్. నెక్స్ట్ వచ్చింది ఉదయన్. So he was the successor of Ajatasattu. During his reign, Magadha's territory extended from Himalayas in the north to Chota Nagpur hills. So మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా it came under the rule of the Magadha Empire. He built a fort at the confluence of Ganga and Son rivers. He was the last effective king of Haryanaka dynasty. He was followed by weak rulers were overthrown by the people of Magadha. So Bimbisara, Ajatasattu, Udayan. ఆ తర్వాత అందరూ వీక్ రూలర్స్. Shishunaga, who was the viceroy at Benares, was placed on the throne of the Magadha. So weak rulers on the TCC, one of the viceroy Shishunaga was placed on the throne. So అక్కడ మనకి ఏంటంటే శిశునాగ డైనాసిటీ అనేది స్టార్ట్ అయింది. సో హర్యానకలో బింబిసార, అజాతశత్రు, ఉదయన్ అయిన తర్వాత శిశునాగ డైనాసిటీ అనేది మనకి స్టార్ట్ అయింది. ఓకే, బట్ హిస్ రూల్ వాజ్ ఆల్సో వెరీ షార్ట్ అండ్ లేటర్ మహాపద్మనంద ఎస్టాబ్లిష్ ద నంద డైనాసిటీ. సో కాలశోక ఇస్ ద సన్ ఆఫ్ శిశునాగ. బట్ ఆ తర్వాత కూడా మళ్ళీ వీక్ రూలర్స్ రావడం వల్ల దిస్ టైమ్ ఇట్ వాస్ రీప్లేస్డ్ బై నంద డైనాసిటీ, మహాపద్మనంద. ఓకే, సో అరౌండ్ దట్ పీరియడ్ మనకి అలెగ్జాండర్ ఇన్వేషన్ జరిగింది నార్త్ వెస్ట్ ఇండియాలో. నార్త్ వెస్టర్న్ ఇండియా వాస్ ఫ్రాగ్మెంటెడ్ ఇంటూ స్మాల్ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపాలిటీస్, కంబోజా, గంధరా, మాద్రా ఎక్సెట్రా అవన్నీ చూసాం మనం. సో దెర్ వాజ్ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ పవర్ఫుల్ కింగ్డమ్. సో ఇక్కడ మగధ అనేది మనకి ఒక పవర్ఫుల్ కింగ్డమ్ అయినప్పటికీ కూడా అక్కడ నార్త్ వెస్టర్న్ లో చిన్న చిన్న ప్రిన్సిపాలిటీస్ ఇంకా ఉన్నాయి. సో అదే టైంలోన ఈ పర్షియన్ కింగ్ డేరియస్ ఇన్వేడెడ్ ద రీజన్, annexed the region west of Indus River in Punjab and Sindh. This territory of India was made a satrap of Persia. సో ఆ చిన్న ముక్క పర్షియాలో ఆల్రెడీ జాయిన్ చేశారు. ఆ తర్వాత దిస్ రీజన్ వాజ్ అకౌంటెడ్ ఫర్ లార్జ్ రెవెన్యూస్ ఆఫ్ పర్షియా. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే, సో ఇండస్ రీజన్ అంటే చుట్టుపక్కల అంతా కూడా ల్యాండ్స్ బాగా ఫర్టైల్ గా ఉండి అగ్రికల్చర్ అనేది బాగా అవుతుంది అనమాట. ఓకే, తర్వాత due to the invasions by the Iranians, there was significant influence of Iranian culture in the northwestern region of India. Okay, so Iranian script, Kharoshti script, was introduced in the region, which is written from right to left like Arabic. So ఇటు నుండి మామూలుగా ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే మనం లెఫ్ట్ స్టార్ట్ అయ్యి రైట్కి వెళ్తుంది. ఓకే, బట్ ఇస్లామిక్ లిటరేచర్ లో రైట్ నుండి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ కి రాస్తారు అనమాట. సో ఖరోష్టి స్క్రిప్ట్ కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. తర్వాత లేటర్ ఆన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ వచ్చిన తర్వాత అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ కూడా త్రూ అవుట్ నార్త్ ఇండియాలో మనకు కనబడతాయి, నార్త్ వెస్ట్ ఇండియా నుండి మొత్తం. సో అక్కడ కూడా ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో, అశోక ఎంపైర్ అంటే తర్వాత ఎప్పుడో వస్తుందండి, ఆఫ్టర్ లాంగ్ పీరియడ్. సో ఈ నార్త్ వెస్టర్న్ రీజన్ లో దొరికినటువంటి అశోక ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా దే వర్ రిటర్న్ ఇన్ ఖరోష్టి స్క్రిప్ట్ అండి. ఓకే,
సో అలెగ్జాండర్ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా ఖరోష్టి ఇన్స్క్రిప్షన్స్ బోల్డ్ ఉంటాయి. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అబౌట్ అలెగ్జాండర్స్ క్యాంపెయిన్ మనం చూసుకుంటే, నెంబర్ ఆఫ్ గ్రీక్ అండ్ రోమన్ ఆథర్స్ గేవ్ ఎలాబరేట్ అకౌంట్ ఆఫ్ అలెగ్జాండర్స్ క్యాంపెయిన్. ఓకే, Ptolemy, Aristobulus, okay, Nearchus joined Alexander in his campaign. Ptolemy is also very famous historian and geographer. సో ఆయన రాసిన మెటీరియల్ లో కూడా మనకి ఏంటంటే లాట్ ఆఫ్, అంటే మన ఇండియన్ హిస్టరీ గురించి మన దగ్గర ఏ రికార్డ్స్ లేవు అనమాట అప్పుడు యాక్చువల్గా. సో ఈ అవుట్ సైడ్ గ్రీక్ రికార్డ్స్ లో ద్వారా మనకి వాళ్ళు రాసిన దాన్ని బట్టి మన ఇండియన్ హిస్టరీ చాలా వరకు మనం రీకన్స్ట్రక్ట్ చేసాం. సో Nearchus is an officer in the Macedonian army under Alexander. He sailed from Hydaspes river in western India to Persian Gulf. So Hydaspes అంటే రివర్ జీలం. ఓకే, సో Aristobulus served as an architect and military engineer in Alexander campaign. Indiki by Arrian. Okay, Arrian's account of Alexander's campaign considered to be the most sober account of Alexander's reign. Okay, సో ఇవన్నీ కూడా అంత డెప్త్ లో అవసరం లేదు కానీ రఫ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, కర్టియస్ రూఫస్. ఓకే, ఈ కాల్డ్ హిస్టరీ అలెగ్జాండర్ మ్యాగ్నీ అనేది రాశాడు. ప్లూటార్క్, ఓకే, స్ట్రాబో, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం ఫ్రీక్వెంట్. దేస్ ఆర్ ఆల్ గ్రీక్ లో అప్పుడు ఏంటంటే ఫిలాసఫర్స్, హిస్టోరియన్స్, బయోగ్రాఫర్స్, జాగ్రఫర్స్ అందరూ ఒకటే. ఓకే, బేసిక్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. సో వన్స్ యువర్ ఎడ్యుకేటెడ్ యువర్ ఆల్ ఇన్ ఆల్. ఓకే, డియోడరస్ సెక్యులస్, గ్రీక్ హిస్టోరియన్ హూ ఆథర్డ్ బిబ్లియోథికా, ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ అంత డెప్త్ లో అవసరం లేదు కానీ జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఓకే, నియార్కస్, అరిస్టోబ్యులస్, ఇండికే బై అరియన్, ఓకే, కర్టియస్ రూఫస్, ప్లూటార్కు, స్ట్రాబో, డయోడరస్ సిక్యులస్, ఎరస్టోథెనిస్ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా అలెగ్జాండర్ గురించి రాశారు ఎక్కువగా, అలెగ్జాండర్ క్యాంపెయిన్స్ గురించి. సో అలెగ్జాండర్ క్యాంపెయిన్స్ లోనే మనకి ఇండియా వరకు వచ్చి ఆ పారస్ ఫైట్, బ్యాటిల్ ఆఫ్ హైడాస్పిస్, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం అవన్నీ కూడా రాశారనమాట. అప్పుడే వాళ్ళు అది కూడా రాసుకున్నారు. ఓకే, నందా ఎంపైర్ అనేది ఉంది ఇండియాలో, వెరీ పవర్ఫుల్ ఎంపైర్. ఓకే, సో అవన్నీ కూడా వాళ్ళు రాసుకున్నారు. నెక్స్ట్ ఇండికే బై అరియన్. ఓకే, దిస్ వర్క్ ఇస్ రిటన్ ఇన్ అయోనిక్ డైలాగ్, కన్సిస్ట్ ఆఫ్ 3 parts. Part 1 gives a general description of India based on accounts of Megasthenes and Eratosthenes. ఓకే, సో ఇండికే అనే, ఇప్పుడు మెగాస్థెనిస్ రాసిన ఇండికా అనే బుక్ పోయింది, దొరకలేదు. ఓకే, బట్ దట్ వాస్ కోటెడ్ ఇన్ సెవరల్ అదర్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండికే బై అరియన్ లో దానివల్ల మనకి మెగాస్థెనిస్ ఇండికాలో అవన్నీ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ సోర్స్. సో part 2 is based on Nearchus journey, contains proof showing that southwestern parts of world were uninhabitable due to extreme heat. Okay, సో అంటే ఆఫ్రికా ఇవన్నీ కూడా ఆ రీజన్స్ బహుశాలు చూసుంటారు. దిస్ పార్ట్ డిస్క్రైబ్స్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా, హిందూ కుష్ ఇన్ ద నార్త్, ఇండస్ రివర్ ఇన్ ద వెస్ట్ అండ్ పటాలా ఆర్ పట్సీలా ఇన్ ద సౌత్. ఓకే, సో Arrian gives detailed account of rivers, tributaries, Indus, Ganga, barbarous Indians of old times, dependence on nomadism. He describes Patliputra, which calls the great city of Palimbotra. Okay, he also describes slavery in India, modes of hunting elephants, gold digging ants, etc. ఇవన్నీ కూడా ఈ బుక్ లో రాసున్నాయండి. ఓకే, ఇండికే అనే బుక్ రిటర్న్ బై అరియన్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత అలెగ్జాండర్స్ ఇన్వేజన్ ఇన్ ఇండియా. సో Alexander was prince of the Macedonian kingdom in Greece. His father Philip II had consolidated many small Greek republics, etc., etc. Philip II wanted to attack Persia, okay, to avenge the destruction of temples, sufferings of Athenians, etc. ఇదంతా కూడా అంత డెప్త్ లో అవసరం లేదు కానీ తర్వాత అది చూసి చేయలేపాడు. అలెగ్జాండర్ చూసి చేద్దాం అనుకున్నాడు, జీలం రివర్ వరకు వచ్చాడు. ఓకే, సో అలెగ్జాండర్ ఏంటంటే మధ్యలో ఉన్న పర్షియన్ ఎంపైర్ అంతటిని కూడా సబ్డ్యూ చేసి హీ కేమ్ టు ద జీలం రివర్. జీలం రివర్కి వచ్చి అక్కడ ఓకే ఈ చిన్న చిన్న వార్స్ ఇవన్నీ చేసి Alexander died in Babylon. He went back. Okay, his army did not want to cross the river and come into India, so he went back. Okay, so that is about Magadha Empire. And okay, Magadha Empire Mahajanapadas గురించి మనం చూసాం. ఓకే, సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అందులోవే ఇక్కడ మోర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జానపదాస్, మహాజానపదాస్ డిఫరెన్సెస్. ఓకే, ఇది 600 to 345 జానపద, మహాజానపద, ట్రాన్సిషన్. ఓకే, కింగ్డమ్స్, మగధ, అవంతి, కోసాల, వత్స. కోసాల రూలర్ ఇస్ ప్రసెంజిత్, ఆయన కూతుర్నే మగధ బింబిసారా పెళ్లి చేసుకున్నాడు. బట్ అగైన్ అజాత శత్రు అటాక్ ప్రసెంజిత్. ఓకే, కోశాల ఇవన్నీ కూడా మనం చూసాం డీటెయిల్డ్ గా. అవన్నీ కూడా మగధ ఎంపైర్, రైజ్ ఆఫ్ మగధ
హరియాంక డైనాస్టీ, శిశునాగ డైనాస్టీ, నంద డైనాస్టీ. తర్వాత మనం సోర్సెస్ చూసుకుంటే, లిటరేచర్ చూసుకుంటే బుద్ధిస్ట్ చూసాం కదా! సుత్త నిపటం, దీపవంశ, మహావంశ, అంగుత్తర నికాయ ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత బ్రాహ్మణికల్ మత్స్య పురాణ ఇలాంటి ఈ అన్నిట్లో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనం చూద్దాం తర్వాత బుద్ధిజం, జైనిజంలో వస్తాయి. సో రైజ్ ఆఫ్ మగధ అంటే నేచురల్ బౌండరీ, రాజగృహ, ఈ చుట్టూ కొండలు ఉంటాయి. ఓకే. ఎలిఫెంట్స్, ఐరన్ ఓరు, డెవలప్మెంట్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్, ట్రేడ్ కంట్రోల్, ఓకే, ఫర్టైల్ ల్యాండ్స్, సపోర్టివ్ పాపులేషన్, అన్ఆర్థడాక్స్ పాపులేషన్, అంబిషియస్ రూలర్స్, ఎంతూజియాస్టిక్ రూలర్స్. ఓకే. ఇవన్నీ కూడా. ఓకే. సో తర్వాత బింబిసార ఇవన్నీ కూడా చూసాం. బింబిసార ఈస్ ఫాలోడ్ బై అజాత శత్రు. ఓకే. అజాత శత్రు ఈస్ ఫాలోడ్ బై ఉదయన్. ఓకే. హూ ఇస్ ద సన్ ఆఫ్ అజాత శత్రు. సో ఎవరెవరు ఏం చేశారనేది కూడా మనం రఫ్ గా చూసాం. ఓకే. సో హర్యాంక డైనాస్టీ ఈ ఇందాక మనం చూసాం కదా, ఆ, రథ రథమూసల అండ్ ఈ ఇంకో దాని పేరు చూసాం, దట్ వాస్ కాల్డ్ యాజ్ అజాత శత్రు ఇన్వెంటెడ్ సంథింగ్ అది చూసాం కదా, రథమూసల అండ్ సంథింగ్ అజాత శత్రు ఇన్వెంటెడ్ మహాశీల కంటక. ఓకే. మహాశీల కంటక అండ్ రథమూసల. సో దిస్ ఈజ్ మహాశీల కంటక. ఓకే. ఇక్కడ ఏంటంటే రాక్ పెట్టి దీన్ని వదిలితే కొడితే ఆ రాక్ అనేది చాలా డిస్టెన్స్ వెళ్ళి ఫోర్ట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. సో క్యాటపుల్, ఈ మహాశైల కంటక. ఓకే. దిస్ ద మహాశైల కంటక అండ్ రథమూసల అవన్నీ కూడా దేవర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ హర్యాంక డైనాసిటీ, స్పెసిఫిక్ గా అజాత శత్రు. సో తర్వాత శిశునాగ డైనాసిటీ, ఉదయం తర్వాత వీక్ రూలర్స్ వస్తే శిశునాగ డైనాసిటీ వచ్చింది. ఓకే. క్యాపిటల్ ఇది. ఆ తర్వాత నంద డైనాసిటీ. నంద డైనాసిటీలో మహాపద్మనంద, నెక్స్ట్ ధనానంద. బికాస్ డ్యూరింగ్ ద ధనానంద హీ వాజ్ ద లాస్ట్ నంద రూలర్. హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ అగ్రామ్స్ ఆర్ జాండ్రామ్స్ ఇన్ ద గ్రీక్ టెక్స్ట్. ఓకే. అగ్రామ్స్ అనేవారు. అదే టైంకి అలెగ్జాండర్ వచ్చాడు అండ్ హిజ్ ఆర్మీ రిఫ్యూజ్డ్ టు వాక్ బికాస్ ధనానంద హ్యాస్ అ హ్యూజ్ ఎంపైర్ ఆఫ్ ఈ 2 lakh ఇన్ఫెంట్రీ. ఓకే. 2 lakh ఇన్ఫెంట్రీ, 20,000 క్యావెలరీ, తర్వాత ఎలిఫెంట్స్ కూడా ఉండేవి మన దగ్గర. సో ఈ ధనానంద తర్వాత హీ సెట్ టు బి వన్ ఆఫ్ ద 8 or 9 సన్స్ ఆఫ్ మహాపద్మనంద. ఈస్ ద క్రెడిటెడ్ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ నందో పక్రమణి పర్టికులర్ మెజర్. ఓకే. నందో పక్రమణి అనే మెజర్ ని ఆయన కనిపెట్టాడు. ఓకే. సమ్ లెక్క పెట్టే విధానం ఏదో సంథింగ్ ఎనీథింగ్. హీ వాస్ వెరీ అన్పాపులర్ విత్ సబ్జెక్ట్స్. సో అప్పుడే మన కౌతిల్య హెల్ప్ తోటి చంద్రగుప్త మౌర్య అలాంగ్ విత్ చాణక్య ఆర్ కౌతిల్య ఈ డీథ్రోన్డ్ ధనానంద అండ్ ఎస్టాబ్లిష్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకే. సో రైజెస్, జాగ్రఫికల్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఓకే, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చూసాం, పొలిటికల్ ఫ్యాక్టర్స్. దాట్స్ ఇట్. ఓకే. సో మహాజానపదాస్ అండ్ రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్ గురించి వీ హావ్ కంప్లీటెడ్ ఇన్ డెప్త్. ఓకే. నెక్స్ట్ చాప్టర్ లో వీల్ గో టు ద మౌర్యాస్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.